హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అహి అండ్ ఆయు వ్లాగ్స్. ఈరోజు మనము పనీర్ మసాలా కూరని ఎక్కువ మసాలాలు లేకుండా బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాలోకి కానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని నేను 1.5 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు అందులో 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలు కాస్త పెద్దగానే కట్ చేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే సగం అనాస పువ్వు వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇది అంతా మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు మగ్గిపోవాలి. ఒక్కసారి మూత తీసి చూసి కలుపుకుంటున్నాను. అలానే ఇప్పుడు కాసిన్ని సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మనం ఇందులో జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ ఏమీ వేయట్లేదు, కేవలం సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రమే వేస్తున్నాము. ఈ మిశ్రమం అంతా ఉడికిపోయింది కదా, చల్లగా అవ్వడానికి పక్కన పెట్టాను. ఈలోపు మనం పన్నీర్ని కట్ చేసుకున్నాము. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ పన్నీర్ని ఫ్రై చేయడం లేదండి. నాకు పన్నీర్ ఫ్రై చేయడం కంటే కూడా ఇలా రాగా వేస్తానే మసాలాలన్నీ పట్టి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిపోయిన ఉల్లిగడ్డలు అలాగే టొమాటో మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో మళ్ళీ 1.5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక సగం ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కాస్త కసూరి మేతిని నలిపేసి వేసుకుంటున్నాను. కసూరి మేతి ఆయిల్లో వేసుకోవడం వల్ల కూర అంతా కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు అలాగే టొమాటో మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇది అంతా కూడా ఆయిల్లో మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మిక్స్ అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్ మనం దాని మీద మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది అని అంటే ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం అందులో కారం, ఒక 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను. అలాగే ఉప్పు, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు వేసి మొత్తం మసాలా అంతటిని కూడా చక్కగా కలుపుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. మూత పెట్టేసి ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా ఆ మసాలా మిశ్రమంలో యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. ఈలోగా ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది అని అంటే మనకి పన్నీర్ ముక్కలకి మసాలా పడుతున్నట్టు. సో ఇప్పుడు నేను అందులో 300 ml వాటర్ పోస్తున్నాను. మనకి కూరకి 300 ml ఆఫ్ వాటర్ సరిపోతుంది. చూసారా థిక్నెస్ అన్నది ఏ విధంగా వచ్చేస్తుందో తెలిసిపోతుంది కదా కలుపుతుంటేనే. ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అది అప్పుడప్పుడే ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకసారి దీన్ని కలుపుకుందాము. ఇది మెత్తటి పేస్ట్లా ఉంటుంది కదండి, కాస్త జాగ్రత్తగా ఉండాలి కలుపుకునేటప్పుడు, మీద చిల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి. మిశ్రమాన్ని అంతటిని, కూర అంతటిని ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూసారా ఏ విధంగా వస్తుందో. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొనేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. సరిపోయింది. ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో. మనకి ఈ స్టేజ్కి వచ్చిందంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారుగా ఎలాంటి ఎక్కువ
మసాలాలు ఏమీ లేకుండా చాలా ఈజీగా అలాగే త్వరగా అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.